గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క జాతరకు అంతా సిద్ధమైంది. ఇప్పటి నుంచే భక్తులు మేడారం తరలిస్తున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గత జాతర సమయంలో ఆర్టీసీ 3845 బస్సులు నడిపి 25 లక్షల మంది భక్తులకు సేవలందించింది. అప్పుడు కరోనా వల్ల భక్తులు ఎక్కువగా రాలేదు. కానీ ఈసారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే చాలా మంది భక్తులు మేడారం వెళ్లారు. ఈసారి ఆర్టీసీకి భారీగా గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. మేడారం జాతరకు 35 లక్షలకు పైగా భక్తులను తరలించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం ఉండటంతో భారీగా భక్తులు ఆర్టీసీలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు బస్సుల సమస్యలు లేకుండా 6000 బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మేడారంలో ప్రధాన జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతోంది. ఈ రోజుల్లోనే జాతరకు భక్తులు భారీగా వస్తారు. దీంతో ఆ రోజుల్లో భారీగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. రాష్ట్రంలోని 9 రీజియన్ల నుంచి భారీగా బస్సులు నడపనున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నుంచి బస్సులు నడవనున్నాయి. 51 పాయింట్ల నుంచి ఫిబ్రవరి 18 నుంచి బస్సులు నడపనున్నారు. మేడారంలో అతిపెద్ద ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 50 నుంచి 60 ఎకరాల్లో తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేశారు. మేడారం ఆర్టీసీ బేస్ క్యాంపు నుంచి అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. మేడారం జాతర సందర్భంగా 14,000 మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఉమ్మడి వరంగల్ నుంచి దాదాపు 2,000 బస్సులు, గ్రేటర్ వరంగల్ సిటీలోని 3 ప్రధాన పాయింట్ల నుంచి, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ నుంచి భారీగా బస్సులు నడపనున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.